బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను విద్యార్థులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. అది మన గ్రూప్ 1లో ఖచ్చితంగా హైకోర్టు నుంచి రివ్యూ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ పెట్టాలని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం వల్ల మా విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి మన స్టేషన్లకు పంపించడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ఆనాడు అశోక్ లాల్లో మీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఎలక్షన్ లాన్లో తీసుకొచ్చి నిరుద్యోగులకు ఖచ్చితంగా మేము అన్ని జాబులు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 22 నెలలు గడిచిన ఇంతవరకు మీరు స్పందించకపోవడం, జాబ్ అది క్యాలెండర్ వేయకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీరు తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందరినీ మోసం చేసిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులు కళ్ళబోయి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కినాక నిరుద్యోగులను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీకి పోవడమే తప్ప ఇక్కడ నిరుద్యోగుల సమస్య కానీ విద్యార్థుల సమస్య కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో చెల్లగాటమాడితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేందుకు మన విద్యార్థులు ఖచ్చితంగా ముందుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే మీరు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మన నిరుద్యోగులతో కలిసి ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.